హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియోలో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ 7వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను మన పోటీ పరీక్షల రీత్యా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చి అమ్మ ఆరోగ్యానికి అభయము అనే సైడ్ హెడింగ్ పెట్టినాను. రాష్ట్రంలో మాతృ మరణాలు గతంతో పోలిస్తే తగ్గాయని చెప్పి వార్తల్లో రావడం జరిగింది. అయితే దేశంలోనే మాతృ మరణాలు తక్కువగా కేరళ రాష్ట్రంలో ఉన్నాయి, 30గా ఉన్నాయి. అయితే కేరళతో సమానంగా ఆంధ్రప్రదేశ్ 30గా వార్తల్లో నిలవడం జరిగింది. సో దేశంలో ఎంఎంఆర్ రేటు అత్యధికంగా ఒడిశాలో 150 ఉంది. అయితే అత్యల్పంగా కేరళ, ఏపీ నిలిచాయి. ఓకేనా. నెక్స్ట్, కేంద్ర జనగణన విభాగం శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా 2021-23 ప్రత్యేక బులెటిన్లను విడుదల చేయడం జరిగింది. దాంతో మనకు ఏపీకి ఇప్పుడు 30 ఎంఎంఆర్ రేటు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రసూతి మరణాల రేటు అత్యధికంగా బీహార్, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. 10 ఉన్నాయి అన్నమాట. 100 మందితో దీన్ని లెక్క పెడతారు. 100 మందిలో 10 అన్నమాట. ఓకే. కేరళలో అత్యల్పంగా ఒకటి మాత్రమే ప్రసూతి మరణాలు నమోదవుతున్నాయి. ఓకే. 100 మందిలో ఒకరు మాత్రమే చనిపోతున్నారు అన్నమాట. అయితే నేషనల్ హెల్త్ మిషన్ NHM జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా గర్భిణీలకు నాణ్యమైన నగదు రహిత ఆరోగ్య సేవలతో మాతృ శిశు మరణాలు తగ్గించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యము. జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క ముఖ్య లక్షణము అన్నమాట. అయితే ఇందులో కొన్ని కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి NHMలో భాగంగా. అవేంటంటే ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అన్నమాట. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ఒకటి. సెకండ్, ప్రధానమంత్రి మాతృవందన యోజన. తర్వాత పోషణ్ అభియాన్, ఎనీమియా ముక్త భారత్ మొదలైనటువంటి పథకాలు స్త్రీలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్, నరేంద్ర మోడీ గొప్ప ప్రధాని అని చెప్పి ట్రంప్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు చేస్తున్న పనులే నచ్చలేదు అని చెప్తూ అనడం జరిగింది. ఇటీవల కాలంలో మనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు విధించారు. మనకందరికీ తెలిసిన విషయమే. అయితే చైనా, రష్యా, భారత్ ఒకే వేదికలో పయనిస్తుండడంతో ఇతను కొంచెం మాట మారుస్తూ ఇప్పుడు రావడం జరిగింది. అయితే భారత్ అమెరికాలది ప్రత్యేక బంధం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్. అయితే అమెరికా అధ్యక్షుడు సానుకూల దృక్పథానికి అభినందనీయమని మోడీ గారు రిప్లై ఎక్స్ వేదికగా ఈయన చెప్పడం జరిగింది. అయితే భారత్ రష్యాలు చైనా యొక్క చీకటి వలయంలో చిక్కుకుపోయాయని విమర్శించిన నేపథ్యంలో వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోడీకి గొప్ప ప్రధాని అని చెప్పడం ఒక వార్తాంశంగా నిలిచింది. ఓకేనా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టాపిక్. ఆంధ్రప్రెన్యూర్స్ అదరహో అనిపించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ బ్రాండ్గా నిలవాలని చెప్పి అంటున్నారు. అదేవిధంగా యువ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపునిస్తూ అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, అదేవిధంగా చెన్నై దేశంలోనే అతిపెద్ద కారిడార్గా మారుతుంది అని చెప్పి అన్నారు. అదేవిధంగా విశాఖలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. ఇది ఆసియాలోనే అతిపెద్దది కాబోతుంది అని చెప్పి అన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో ఇది ఏపీకి సంబంధించి. అదేవిధంగా ఇంకో టాపిక్ ఏపీకి సంబంధించిందే. ఆంధ్రప్రదేశ్ GST ఖజానాకు నష్టమా, కొనుగోళ్లతో లాభమా అని చెప్పి ఆ సైడ్ హెడ్డింగ్ పెట్టాను. అయితే మనందరికీ తెలిసిన విషయమే, GST సంస్కరణలో భాగంగా ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంస్కరణల్లో భాగంగా మనకు నష్టమా, లాభమా అని చెప్పి రావడం జరిగింది. అయితే GST సంస్కరణలు డిసెంబర్ వరకు ఒక స్పష్టత రాదు అని చెప్పి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే, విశిష్ట తెలుగు దిగ్దర్శనం
విశిష్ట తెలుగు దిగ్దర్శనం పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విశిష్ట తెలుగు దిగ్దర్శనం అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇతను ఏంటంటే ద్రోణప్ప శత జయంతి సందర్భంగా ఈ పుస్తకం ఆవిష్కరించడం జరిగింది. ఇతని పూర్తి పేరు ఆచార్య తుమాటి ద్రోణ తిమ్మరాయ చౌదరి యొక్క ఇతను జ్ఞానపద సాహిత్యము, అదేవిధంగా తెలుగు భాష అదేవిధంగా సంస్కృత రంగాల్లో విశిష్టమైనటువంటి కృషి మహోన్నతంగా పొగిడి అతన్ని ఉద్దేశించి విశిష్ట తెలుగు దిగ్దర్శనం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎవరు ఆవిష్కరించారో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది క్యాజువల్గా. అయితే నెక్స్ట్ టాపిక్ పాడి ఆక్వాలకు ఫసల్ బీమా. అయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBYను కేంద్ర ప్రభుత్వం మరింతగా విస్తరించాలనుకుంటుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పంట బీమా పథకం ఏది అంటే PMFBY, ఓకేనా? దీన్ని మరింతగా విస్తృతం చేయాలని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఒక మాదిరి ప్రశ్నతో మీ ముందుకు రావడం జరిగింది. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల గానా పర్యటన సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ గానా అందుకున్నారు. అయితే మోడీ గానాలో పర్యటించడం ఇది ఎన్నవసారి? మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనండి? అయితే ప్రశ్న ఒకసారి, ప్రధానమంత్రి మోదీ ఇటీవల గానా పర్యటించిన సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆ పౌర పురస్కారం పేరు ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ గానా అందుకున్నారు. అయితే గానాలో మోదీ పర్యటించడం ఇది ఎన్నవసారి? మన క్వశ్చన్ను కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి, ఓకేనండి? ఇదండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను మీ ముందుకు పెట్టడం జరిగింది, ఓకేనా? రేపటి సమయంలో మరొకసారి ఇంకో టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.